రామారెడ్డి మండలంలో శ్రీ కాలభైరవ స్వామి ఆలయ కమిటీ నూతన చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన చింతల శంకర్ నేత ఈ కార్యక్రమానికి వివిధ మండలాల అధ్యక్షులు సర్పంచులు ఇసన్నపల్లి సర్పంచ్ లచ్చయ్య రామారెడ్డి సర్పంచ్ ప్రవీణ్ బీసీ సంఘాల నేతలు మాజీ ఎంపీటీసీ సామల శిలాసాగర్ జిల్లా నాయకులు మాజీ సర్పంచ్ జిరెడ్డి మహేందర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మొగుళ్ల ప్రవీణ్ గౌడ్ గొల్లపల్లి సర్పంచ్ కిషన్ యాదవ్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఈరోజు కాలభైరవ స్వామి ఆలయ కమిటీ ప్రమాణోత్సవానికి మరి ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన నా తోటి సహోదరులు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకునికి మండలాధ్యక్షునికి వివిధ హోదాలో ఉన్న నాయకులకు మహిళా నాయకులకు మరి ఆలయ ప్రభువారికి ఆలయ కమిటీకి మరి అన్న జంగమన్నకి మరి ఆలయ పూజారులకి మరి సోదరులకి సోదరమణులకి కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులకు యూత్ కమిటీస్కి ఎన్ఎస్ఐ మరి మహిళా కమిటీస్కి మరి వారితో పాటు ప్రత్యేకంగా మీడియా మిత్రులకు ఇసన్నపల్లి రామారెడ్డి మండల మరి ఇసన్నపల్లి రామారెడ్డి గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు కాలభైరవ స్వామి ఆశీస్సులతో మరొక్కసారి చప్పట్లతో అందరికీ అభినందనలు జరుగుతాం. ఈరోజు నా జీవితంలో మర్చిపోవాలని రోజు ఇంతకుముందు అన్న చెప్పినట్టు అన్నది కూడా మన తారవాయి మండలం చిట్యాల మరి శంకర్ మరి చైర్మన్గా కమిటీగా మరి చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు కాలభైరవ స్వామి దయ ఉంటే కాలమే వశం అంటే ఆయన దయ ఉంటే కాలమే వశం అంటే సమయం నీ చేతిలో కూర్చొని భయం పోయేది ఇక్కడే కాలభైరవ స్వామి సన్నిధిలో. అందుకే అనుకుంటా నాకు భయం అనేది లేదు. ఇక్కడ చిన్నప్పుడు కాలభైరవ స్వామి అంటే కాలం అంటే టైం, కాలభైరవ స్వామి. భైరవుడు అంటే ప్రతిరూపం ఆఫ్ శివ, శివుని ప్రతిరూపమే ఈరోజు భైరవ స్వామి. కాలాన్ని జయించుతోడే కాలభైరవ స్వామి. నెగటివిటీ ఏదైతే అన్యాయానికి నెగటివిటీకి దూరం చేసేది కాలభైరవ స్వాములు. కాలానికి కాపలాదారు మా కాలభైరవుడు. నమ్మిన వారికి అండగా నిలిచే కాలభైరవ స్వామి. దోషాలన్నీ దూరము, భక్తికి రక్షణ కాలభైరవ స్వామి. కాలం నడిపే దేవుడు కాలభైరవుడు. శత్రు భయం లేదు, కాలభైరవ ఆశీస్సులు ఉన్నాయి. అది నిజం నాలో జరిగింది. నేను ఇక్కడ ఉన్నా, నాకు శత్రు భయం లేదు, భయం లేదు. అది ఇక్కడే ఇదే స్వామి దగ్గర కొబ్బరి స్లిప్పలు తినుకుంటూ రబ్బర్ స్లిప్పలతో పెరిగినవి ఈరోజు ఆ దేవుడి దయ వల్ల ఎమ్మెల్యేగా నేను ముందుకు వచ్చినాను. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఇదే కాలభైరవ స్వామితోనే మేము ముందుకు వచ్చి ఈరోజు అదృష్టంగా ప్రమాణ స్వీకారానికి నేను రావడం, ఇదే అసెంబ్లీలో ఒక సామాన్య వ్యక్తిగా ఉండి కాలభైరవ స్వామి గురించి మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. న్యాయానికి నడిచే దేవుడు కాలభైరవ స్వామి, అధర్మం కంపించేవాడు కాలభైరవ స్వామి. ఇవన్నీ కలయికలతో ఉన్నవాడే కాలభైరవ స్వామి. మరి ఒకప్పుడు చరిత్ర చెప్తా ఉంది, కాలభైరవుడు రామారెడ్డిలో ఇసన్నపల్లిలో ఎలా వచ్చాడు, మరి దేవాలయం ఎలా వచ్చింది ఎవరికి తెలియదు. ఎన్నో సంవత్సరాల ఆర్కియాలజీ కూడా చరిత్రలో చూడడం జరిగింది. మరి ఎవరు కూడా తెలియదు.
ఈ విధంగా ఈ భగవంతుడు ఇక్కడ ప్రత్యక్షమైన ఇంత పెద్ద దక్షిణ కాశీలో కాలభైరవుడిగా ఈ ఇసనపల్లి గ్రామం రామారెడ్డి మండలంలో వెలిసిందనేది ఈ రోజుకు తెలియదు. మరి ఇదే కాలభైరవ స్వామికి ఒకప్పుడు కాశీలో శివుడు ప్రతిరూపంలో ఆ రోజు ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, ఓం నమో శివాయ అనుకుంటూ ఆ రోజు అక్కడి నుంచి కాలభైరవ స్వామి ప్రతిరూపం బయలుదేరింది. ఆ బండిలో ఆ రోజు వర్షాల్లో రక్షణ కవచం మీద ఆ రోజు ఇక్కడికి ఇసనపల్లికి వచ్చిన తర్వాత బండి కదలలేదు. ఇదే విగ్రహం కొన్ని వందల సంవత్సరాల కిందట కాశీ నుంచి బయలుదేరిన విగ్రహం భక్తనాదాలతో ఓం ఓం నమ శివాయ అనుకుంటూ వచ్చిన ఆ రోజు ఈ ప్రతిరూపం ఇక్కడికి ఇసనపల్లికి వచ్చిన తర్వాత బండి కదలలేదని చరిత్ర చెప్తా ఉన్నది. ఆ రోజు బండి కదలలేకపోతే ఆ రోజు ఇక్కడ వదిలేసిపోయిన ప్రతిరూపమే ఈ రోజు ఇసనపల్లిలో మన అదృష్టంగా భావిస్తూ ఇంత మంచి దేవుడు మనకు ఆ రోజు దొరికినందుకు మరి ఆయన ప్రతిరూపకు మరొకసారి మీరందరూ కూడా చప్పట్లతో మన అదృష్టంగా భావిస్తున్నారు. మరి ఇంత చరిత్ర కలిగిన కాలభైరవ స్వామి దానికి ప్రతిరూపం నేనే. ఎందుకంటే ఎవరైతే జీవితంలో నెగటివిటీని దుర్మార్గాన్ని ఆలోచిస్తాడో వాడు దానినే చచ్చిపోతాడని చెప్పి ఈ కాలభైరవ స్వామి చెప్తా ఉంటాడు. ఎవరైతే ప్రతిరూపంగా మంచిగా ఆలోచించి ప్రతి మంచి గురించి ఆలోచిస్తే నీకు మంచి జరుగుతుంది. నెగిటివ్ గా ఆలోచిస్తే 100% నెగిటివ్ జరుగుతుంది. దానికి ప్రతిరూపమే నేను ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచించిన ఈ రోజు తన చెప్పిన ఇన్ని దేశాల్లో కంపెనీలు పెట్టడానికి కూడా ఈ కాలభైరవ స్వామి ఆశీర్వాదం వల్ల పెట్టగలిగాను. ఇదే కాలభైరవ స్వామి ఆశీర్వాదంతో ఇంతమంది ఎల్లారెడ్డి ప్రజలను ఎమ్మెల్యేగా ఎన్ని మాటలు చెప్పినా ఎందరు ఏమన్నా ఇక్కడ ఉండడు, అమెరికాలో ఉండడు, వెళ్ళిపోతాడు ఉండడు అని చెప్పినా కానీ ఈ రోజు ఇదే కాలభైరవ స్వామి, ఇదే ఎల్లారెడ్డి, ఇదే రామారెడ్డి ప్రజల ఆశీర్వాదంతో నన్ను ఎమ్మెల్యే చేయడం జరిగింది. మరి ఈ రోజు ఆలయ కమిటీ కూడా ఏ ఒక్క కూడా నిజాయితీగా ఉండాలి, ఏది కూడా జరగకూడదు. ఈ ప్రాంతాన్ని మనం డెవలప్ చేయాలి. ఇదే కాలభైరవ స్వామికి ఇంత ప్రతిరూపంగా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. అసెంబ్లీలో కూడా మాట్లాడినా, అసెంబ్లీలో చెప్పిన సార్ మన కాలభైరవ స్వామికి లేడీస్ కి బాత్రూమ్ పోవడానికి టాయిలెట్లు లేవు. మా ఇంటి దైవం కాలభైరవ స్వామి, మీరు కూడా స్పీకర్ గారు మీరు కూడా ఇక్కడికి వస్తారు. హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పిన మీరు కూర్చున్నారు కదా సార్ ఇక్కడికి వస్తారు, కానీ మాకు ఈరోజు ఫెసిలిటీస్ లేవు. మరి ఎంతో ఎన్నెన్నో టెంపుల్స్ కి ఎన్నెన్నో పోతున్నాయి, మాకు ఇన్ని రోజులు అడిగినాడు దిక్కు లేదు. మాకు మీరు గవర్నమెంట్ నుంచి మాకు చేయాలని చెప్తే ఇంకా ఫైల్ మూవ్ అవుతా ఉంది, జీవో ఇష్యూ అవుతా ఉన్నది. కానీ నేను ఈ ఆలయ కమిటీ చైర్మన్ కు వీళ్ళకి కమిటీకి కూడా నేను ఒకటి సూచన చేస్తాను. పదవులు అనేది జీవితంలో వస్తాయి. పదవి మనకు అలంకారం కాకూడదు, పదవికి మనం అలంకారం కావాలనే ఉద్దేశంతోనే చెప్తా ఉన్నాను. పదవులు తీసుకోవడం గొప్పదనం కాదు, ఎమ్మెల్యే అవడం గొప్పదనం కాదు. ఒకసారి ఎమ్మెల్యే గెలిపిస్తారు, కానీ ఒకసారి వార్డుల్లో గెలిపిస్తారు, ఒకసారి సర్పంచ్ గెలిపిస్తారు. కానీ మనం పని చేయకపోతే అదే వాళ్ళు తీసి పండ కొడతారు. మరి ఈరోజు దేవుడు కూడా మనం కొడతాడు. ఎందుకంటే ఇంత పవిత్ర దేవాలయంలో ఇంత కాలభైరవ స్వామి శక్తి ఉన్న మహాశక్తి ఉన్న కాలభైరవుడు, మరి ఆ కాలభైరవునికి మనం సేవ చేసుకున్న భాగ్యం ఈ రోజు మనకు రావడం జన్మలో ఏదో చేసిన పుణ్యం తప్ప అని ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు. మీరందరూ కూడా చరిత్రలో ఉండే విధంగా నేను ఒకటే చెప్పిన, నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని లేడీస్ వస్తే వాళ్ళకు రక్షణగా ఇక్కడ ఆలయంలో రాత్రి పడుకొని ఒక తిరుపతిలో ఎలాగైతుందో, ఒక యాదగిరిగుట్టలో ఎలాగైతే అవుతుందో దర్శనాలు అవుతున్నాయో ఈరోజు చాలా మంది నాకు తెలుసు, చాలా మంది పెద్ద పెద్ద మిత్రులు, మరి మా హెల్త్ మినిస్టర్ గారి దామోదర్ రాజనరసింహ గారి, స్పీకర్ ప్రసాద్ గారు కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే సమయం తక్కువ ఉంది. చాలా మంది కూడా ఈ కాలభైరవుని భక్తులు, నేను కూడా భక్తుని, పరమ భక్తుని. ఈ భూమిని ఇవ్వాల్సిందే, కానీ ఆ దేవుని కృప వల్ల చచ్చిపోయే ముందు కూడా ఒక మంచి మార్గంలో కూడా దేవుడు మనం తీసుకెళ్తాడు. కనుక నేను అడిగే భక్తులు కానీ, ఇక్కడికి వచ్చే భక్తులు కానీ మీడియా ద్వారా అడుగుతున్నాను. చాలా మంది భక్తులు ఇక్కడ ఉన్నారు, కొన్ని వందల వేల మంది భక్తులు వచ్చిపోతారు. వాళ్ళు ఒక్కొక్కరు 5,000, 10,000, 20,000 రూపాయలు ఇస్తే ధర్మాన్ని కాపాడే బాధ్యత నాది. ఒక్క రూపాయి కూడా, సింగిల్ రూపాయి కూడా నా దగ్గర వేస్ట్ కాదు, ఈ కమిటీ దగ్గర వేస్ట్ కాదు. ప్రతి రూపాయి, ప్రతి పైసా
మీరు ఇచ్చే డబ్బులు తీసుకొని ఈ టెంపుల్ డెవలప్మెంట్ చేస్తానని నేను ప్రమాణపూర్వకంగా మీ అందరూ ముందు చెప్తా ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా, మీరు ఇక్కడికి వచ్చిన నా ఆత్మీయ మిత్రులందరూ కూడా, మీరందరూ కూడా ఇది ఒక ఉద్యమంలాగా తీసుకొని ఈ దక్షిణ కాశీని గవర్నమెంట్ నుంచి వస్తాయి, గవర్నమెంట్ నుంచి టైం పడుతుంది, గవర్నమెంట్ పైసలు వస్తూనే ఉంటాయి. కానీ నేను ఆలయ కమిటీ చైర్మన్ ఒకటే చెప్పినాను, ఇక్కడ మీరు రిజిస్టర్ పెట్టండి, ఆన్లైన్ పెట్టండి. మనం 10 కోట్లతోని ఒక మంచి ఆర్కిటెక్ట్ తీసుకొచ్చి మంచి భవనాలు సుందరీక గార్డెన్లు చేసి రాత్రిపూట కూడా చుట్టుపక్కల కాంపౌండ్ వాళ్ళు పెట్టి సెక్యూరిటీ పెట్టి నా తల్లులకు లేడీస్కి అందరికి కూడా రోజు పొద్దున 4 గంటలకు దేవుని దర్శనం చేసుకుని రాత్రి ఇక్కడే పడిపోయి ఇక్కడే ఉండడానికి చేయాలని నా సొంత అక్క, మేము ముగ్గురం. ఆ అక్క పెద్దది ఇక్కడే రామాలో చదువుకుంది, మా అన్న ఇక్కడ చదువుకున్నాడు, నేను కూడా ఇదే స్కూల్లో చదువుకున్నా. మా అక్క చాలా భక్తురాలు, ఒకటే చెప్పింది ఎమ్మెల్యే రాకముందున, అరే మేము దర్శనం చేసుకోవాలంటే హైదరాబాద్ నుంచి లేడీస్ రావాలంటే టాయిలెట్ లేవు ఇక్కడ, మేము పొద్దున్న 4 గంటలకు బయలుదేరి రావాల్సి వస్తుంది ఇక్కడికి. అదే ఇక్కడ ఒక సత్రం కానీ టాయిలెట్స్ కానీ మాకు లేడీస్కి సెక్యూరిటీ ఉంటే మేము ఇక్కడే పడుకొని మార్నింగ్ 4 గంటలకు దర్శనం చేసుకుంటాము. ఇక్కడ సెక్యూరిటీ లేదు కనుక తప్పకుండా రాబోయే ఈ ఆలయ కమిటీ చైర్మన్ కి, ఆలయ కమిటీ సభ్యులకి, ఈవో గారికి నేను సూచించేది మనస్ఫూర్తిగా మీరు పనిచేయండి. 100% నాతో పాటు వచ్చిన ఇక్కడ ప్రతి నాయకుడు కూడా మీతో సహకరిస్తాడు, నేను కూడా సహకరిస్తాను. దేవుని సన్నిధిలో వచ్చే 2 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా ఈ టెంపుల్ డెవలప్మెంట్ చేసుకుందాం. తప్పకుండా రాబోయే భక్తులకు మంచి సౌకర్యాలు కల్పిద్దాం. ఏదైతే మనకు ఇచ్చిన అలంకారాన్ని, ఆ పదవిని మనము పదవికి అలంకారమై ఆ భగవంతునికి ధ్యాసలో, ఆ భగవంతుని ధ్యానంలో కాలభైరవుని శక్తితో మనం ముందు పోవాలని నేను మరొకసారి కోరుకుంటూ, తప్పకుండా 10 కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మంచి సుందరంగా గార్డెన్లతోని ఫౌంటైన్లతోని మరి ఉండడానికి భోజనశాలలు కూడా ఉండాలి. మరి ఇంతకుముందు ఈవో గారు నాకు చాలా లిస్ట్ ఇచ్చారు, నో ప్రాబ్లం, నా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి కానీ వేరే ఫండ్స్ నుంచి కానీ నేను ఇమ్మీడియట్ గా చేపిస్తా, మీకు 100% చేసేస్తా. అది పెద్ద ఇష్యూ కాదు. మీ అందరూ కూడా తెలుసు, నేను ఒకసారి మాట ఇచ్చిందంటే అది తప్పకుండా, నేను మాట ఇస్తే తప్పకుండా చేస్తాను. నాతో చేత కాకపోతే నాతో కాదని చెప్తాను కనుక తప్పకుండా ఆ కార్యక్రమాలు నేను చేస్తాను. మీరందరూ కూడా కామారెడ్డి చుట్టుపక్కల ఉన్న భక్తులందరికీ, నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లా భక్తులందరూ కూడా, చుట్టుపక్కల వచ్చే ప్రాంత భక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ, ఓం కాలభైరవ స్వామి, జై కాలభైరవ స్వామి. శ్రీ కాలభైరవ స్వామి అభివృద్ధి కమిటీ సభ్యునిగా నియమితుడైన నేను భారత రాజ్యాంగానికి, రాష్ట్ర చట్టాలకు, దేవాదాయ శాఖ నిబంధనలకు విధేయుడిగా ఉండి నా విధులను నిష్ఠతో, నిజాయితీతో, బాధ్యతతో నిర్వర్తిస్తానని దేవస్థాన ఆస్తులు, ఆదాయములు, సంప్రదాయాలు, ఆచారాలు, నియమాలు కాపాడుతూ భక్తుల ప్రయోజనాలను ప్రథమ ప్రాధాన్యంగా పరిగణిస్తానని ఏ విధమైన వ్యక్తిగత లాభం, పక్షపాతం, దుర్వినియోగం చేయకుండా చట్టబద్ధంగా పారదర్శకముగా వ్యవహరిస్తానని రహస్య సమాచారాన్ని రహస్యంగానే ఉంచి నా పదవిని దుర్వినియోగం చేయనని దేవాదాయ శాఖ అధికారుల సూచనలు, ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై హింద్.